Take one. Lights. Camera. Action. Celebrating 100 years of Indian cinema. Cut. Roll camera. Scene one. On Telugu Taranga, it's your baby. Back up. తరంగా మ్యారథాన్లో ఇప్పుడు బ్రిమ్ గారు స్టూడియోలో ఉన్నారు. వారు తెలుగు సినీ పరిశ్రమలో శ్రీశ్రీ గారు ఏ విధంగా రాణించారు, వారు అందించినటువంటి సాహిత్యం ఈరోజు కూడా ఎందుకు మనం చెప్పుకుంటున్నాము, ఈ వివరాల గురించి వారి వాళ్ళ ఈ షోలో చెప్తారు. వారికి సహాయ సహకారాలు అందించడానికి నేను అంటే తుర్లపాటి నాగభూషణరావు ఉన్నాను. నమస్కారం. నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. సార్, ఇవాళ మనం ముందుగా శ్రీశ్రీ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కనుక ఏముంది జీవితాన అనే ప్రశ్న కొంచెం విషాదరాగమైన బరువైన పాటతో ప్రారంభించడం శ్రీశ్రీ ఎప్పుడూ ఆనందపడలేదు. జనాన్ని చూసి చాలా బాధపడేవాడు. ఎవరు వీళ్ళందరికీ సాయం చేస్తారు, ఎవరు చెయ్యరు, వీళ్ళకి వీళ్ళే చేసుకోవాలి అని ఇలా మనుషుల కోసం బాధపడ్డా నిజమైన హృదయం ఉన్న కవి శ్రీశ్రీ. మనుషుల కవి, ప్రజాకవి, విప్లవ కవి. ఆయన గొప్ప, ఆయన మానసికమైన పరిస్థితికి ఉదాహరణ ఒకటి చెప్పుకోవాలండి. మద్రాసులో ఆ రోజుల్లో అప్పుడు ఆయన చనిపోయిన రోజుల్లో చాలా మంచినీటికి కటకట ఉండేదండి. అలాంటప్పుడు ప్రజలకు ఏం కావాలో మొదటి నుంచి తెలిసిన మహామనిషి మద్రాసులో మొన్న చనిపోతూ ఆఖరి మాటగా మంచినీళ్ళు అన్నాడు. మంచినీళ్ళు కావాలని ఆయన ఉద్దేశం అయినా కాకపోయినా ఆయన ప్రజల కోసం ప్రజల వాణిని తన బాణీలో తనదైన వాక్కులో వినిపించాడు కనుక మంచినీళ్ళు అన్నాడు చనిపోతూ ఆఖరి మాటగా కూడా. అది మహాకవి శ్రీశ్రీ. శ్రామికులు ఎంతోమంది ఉంటారు, కర్షకులు, శ్రామికులు అనేక మంది ఉన్నారు, అనేక రంగాల్లో ఉన్నారు. ఈయన కలం శ్రామికులేమో. నిజంగానే కలం, అదే కష్టజీవికి తలో వైపుని ఉండేవాడు కవి, కష్టజీవికి తలో వైపుని ఉండేవాడు కవి అని అంటారు. ఆయన కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, శరీర కష్టం స్ఫురింపచేసే గొడ్డలి రంపం, కొడవలి నాగలి, సహస్ర వృత్తుల సమస్త చిహ్నలు, నా వినిపించే నవీన గీతికి నవీన రీతికి ప్రాణం భాగ్యం ప్రణవం అన్నాడు. ఇంతమంది వాళ్ళ కష్టజీవులకు కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ స్వస్తి వాక్యములు సంధానిస్తూ అని మహానుభావుడు ఆయన చెప్పిందంతా కూడా ఎవడు కష్టపడుతున్నాడో వాడి వైపుని వెన్ను కాచి వాడిని గన్ను పెట్టి కాపలా ఉన్న కవి. పెన్ను పెట్టి కాపలా ఉన్న కవి అన్నం పోని పెన్ను దన్నుగా ఉన్నాయన, పెన్ను దన్నుగా ఏర్పరిచి వెన్ను పెట్టి. ఓకే ఓకే. తర్వాత శ్రీశ్రీ గారు ఆయన మహాప్రస్థానం గురించి మరికొన్ని విశేషాలు మనం చెప్పుకోవాలి సార్. చెప్తున్నాం. మహాప్రస్థానం అంటే దాంట్లో ప్రతీది కూడా ఆయన కదిలేది, కదిలించేది, పెనునిద్దర వదిలించేది, పరిపూర్ణపు బతికిచ్చేది కావాలో నవకవనానికి, అది కమిట్మెంటు. ఆయన కవితావో కవిత నాకు పరిపూర్ణంగా నోటికొచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఆయన మేనిఫెస్టో ఉంటుంది, కవిత్వం మేనిఫెస్టో, ఆయన జీవితం మేనిఫెస్టో. అట్లాంటి ఎందుకు రాస్తున్నానో ఏం చేస్తున్నానో కాన్షియస్తో ప్రతి క్షణం రచించి ప్రతి అక్షరం ప్రజల కోసమే రాసిన వ్యక్తి. ఆకాశ వీధిలో అందాల జాబులి ఎంత అద్భుతమైనటువంటి పాట అండి ఇది. ఈ పాట మాంగళ్యబలం సినిమాలోది. సంగీతం మాస్టర్ వేణు. యా వయ్యారి తారణ చేరి ఉయ్యాల లూగినే సయ్యాటలాడనే అని ఆ పాటలో, అంటే శ్రీశ్రీ విప్లవ కవి, తర్వాత ప్రజల కోసం కష్టజీవుల కోసం వెన్నుదన్నుగా ఉండే కవి. అంటే ఆయన ఇవాళ ముఖ్యంగా మనం శ్రీశ్రీ ఆహ్లాదకరమైన ఆనందకరమైన యుగళ గీతాలు కూడా రాశారు కదా, వాటిని ఎక్కువ శాతం మనం తలుచుకుంటే కొత్త శ్రీశ్రీలో ఆ యాంగిల్ కూడా ఇంత గొప్పగా ఉంటుంది. అసలు శ్రీశ్రీ గారి పాటలు సినిమా రచయితగా ప్రవేశించకముందే శ్రీశ్రీ గారి పాట సినిమాల్లో పెట్టారు. ఆహుతి అనే సినిమాలో ఆయన ఇంకా రాకుండానే దాంట్లో పెట్టారండి. ఆ తర్వాత ఆయన మొన్నటి వరకు ఆయన గీతాలు కొత్త సినిమాల్లో వస్తూనే ఉన్నాయి. ఈ పాట గురించి మీకు గుర్తుండి ఉంటుంది అనుకుంటా బహుశా.
దాంట్లో జమున గారును సీతారాం గారును నటించారు. సీతారామే దీనికి ప్రొడ్యూసరు. ఆయన శ్రీశ్రీ గారు అంటే చాలా ఇష్టం ఆయనకి. ఆయన మంచి టేస్ట్ ఉన్న నిర్మాత అండి. శ్రీశ్రీ గారితో 2 యుగళ గీతాలు ఎస్పెషల్లీ దీంట్లో రాయించుకుని ఆయన నటించారు. చాలా చక్కటి సినిమాగా దాన్ని భానుమతి, ఎన్టీ రామారావు, తర్వాత మన ఎస్వి రంగారావు గారు వీళ్ళంతా నటించారండి దాంట్లో. ఓకేనండి. ఇప్పుడు మనం శ్రీశ్రీ గురించి ఎలాగో మొదలుపెట్టాము. శ్రీశ్రీతో పాటుగా ఇంకా మనం మిగతా రచయితల గురించి కూడా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. సో ఈ కార్యక్రమంలో మరి ఒకసారి మన తరంగా శ్రోతలు ఎంతో ఆసక్తిగా వింటున్నారు బ్రహ్మ గారు ఏం చెప్తారు అని. మరి వారికి ఒకసారి వారు కూడా ఇంటరాక్ట్ అవ్వడానికి వీలుగా మనం వారికి ఒక ఫోన్ నెంబర్లు చెప్దామండి. బ్రహ్మ గారు మీ అనుమతితో. సార్ అమెరికా నుంచి అయితే 201-340-1950, ఇండియా ల్యాండ్లైన్ నెంబర్ 040-6677-8403, స్కైప్ ఐడి telugu.taranga. నిజంగా శ్రీశ్రీ గారి గురించి చెప్పుకుంటుంటే అదొక మనం ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రయత్నం బ్రహ్మ గారు మీతో కూర్చొని మాట్లాడటమే నా సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఇది. నాకు అనిపిస్తుంది శ్రీశ్రీ గారి కవిత్వం అంతా కూడా మహాసముద్రం. సో ఇది నిజానికి అంతకుముందు మనం ఒకసారి వాగ్దానం గురించి మనం మాట్లాడుకున్నాం కదండి, నిన్నటి షోలో మాట్లాడినట్టు. అవునండి, వాగ్దానంలో హరికథ రాశారన్న. సరే, ఇప్పుడు బుర్ర కదా ఇది బుర్ర. సరే, ఓకే. మనకు ఒక కాలర్ అందుబాటులోకి వచ్చారు, మన తరంగా శ్రోత. వారి అభిప్రాయం తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. బ్రహ్మ గారు, హలో, వెల్కమ్ టు తరంగా అండి. నమస్కారం అండి. నాగభూషణ్ రావు గారు, నేను సారథి సిడ్నీ నుంచి మాట్లాడుతున్నానండి. సారథి గారు సిడ్నీ నుంచి మాట్లాడుతున్నారు, సంతోషం అండి. సారథి గారు, ఇవాళ మనకి బ్రహ్మ గారు వాళ్ళ 2వ షో అంటే భారతీయ సినిమాకు 100 ఏళ్ళైన సందర్భంగా తరంగా నిర్వహిస్తున్నటువంటి తెలుగు సినిమాలపై 100 గంటల మ్యారథాన్ షోలో ఈవేళ బ్రహ్మ గారు కార్యక్రమం 2వదండి. మాట్లాడండి, స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సారథి గారు. నమస్కారం భీమమూర్తి గారు. నిన్న గురించి మనం చక్కగా మాట్లాడారు. నేను అర్ధరాత్రి ఏదో మేలుకు వచ్చింది నాకు. ఆ టైంలో ఒకసారి ఆన్ చేసేటప్పటికి మీరు ఆత్రేయ గురించి మాట్లాడుతున్నారు. ఒక ఆత్రేయ అభిమానిగా ఇంకా నిద్ర ఆపేసి అదే వింటం జరిగింది. అందుకే ఈ రోజు ఇప్పుడు ఒంటికింటైనా మీరు శ్రీశ్రీ గురించి మాట్లాడుతున్నారని చెప్పేసి నేను మేలుకుని మీ కార్యక్రమం విని తప్పకుండా అప్పుడు పడుకుందాం అనుకుని చూస్తున్నాను. చాలా చక్కగా మొదలు పెట్టారు మీరు. శ్రీశ్రీ వేరే కోణాన్ని వీలైతే ఆవిష్కరించండి సంపూర్ణంగాను. ఇంకొక మాట నేను ఇక్కడ చెప్పదలుచుకున్నానండి. యాక్చువల్గా చూస్తే మనం సినీ ప్రపంచంలో శ్రీశ్రీని ఇంకొక కోణంలో ఏంటంటే ఆయన్ని చూపించింది మాత్రం ఒక విధంగా అన్నపూర్ణ వారని నా యుగళ గీతాలు చాలా రాయించుకున్నారు. కరెక్ట్ అండి. అంటే వారికి అసలు అంటే తోడుకోవడం లేదా మాంగళ్య బలం నుంచి శ్రీశ్రీని ఒక వేరే కోణంలో చూపించి ప్రతి సినిమాలోనూ శ్రీశ్రీ చేత పాట రాయించారు. అన్నిటికన్నా నాకు విచిత్రమైంది ఏంటంటే, అంటే శ్రీశ్రీ కూడా ఒప్పుకునే మాట ఏంటంటే, మన డాక్టర్ చక్రవర్తిలో ఆయన మనసును మనసై బ్రతుకును బ్రతికే అనే పాట రాసింది అది ఆత్రేయ అనుకుంటారు అందరూ. శ్రీశ్రీ కూడా అలాగే అంటారు, నేను ఆత్రేయలా రాశానని అంటూ ఉంటారు ఈ పాట అని. అది కూడా అన్నపూర్ణ వారి చిత్రమే అవటానికి. అవునండి, రాజేశ్వర గారి సంగీతం కదా దానికి. చక్రవర్తి గారు ఏమండి, రాజేశ్వర గారు డాక్టర్ చక్రవర్తి సినిమా. ఓకే, మరి అయితే సారథి గారు దాంట్లో కొద్ది భాగం మీకు వినిపిస్తామండి, మీరు వింటూనే ఉండండి ఈ కార్యక్రమం. అలాగే, థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలండి సారథి గారు, మీరు కాల్ చేసిన ధన్యవాదాలండి. తోడొకరుండిన అదే భాగ్యం, మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యం అదే స్వర్గం అంటారు. ఈయన ఎప్పుడు మనసు కోసం ఆత్రేయ గారు ఎలా తపన పడ్డారో ఇది పాటను విని ఆత్రేయ రాశారేమో అనుకోవటం అనేది సహజమైన విషయం కదా. ఇది మనసు పాట అనుకుంటా, మనసు పాట అనుకుంటే మనసు పాట అనగానే ఒక బ్రాండ్ లాగా. శ్రీశ్రీ అదే తమాషా అండి. ఆయన ఏది ఒక బ్రాండ్కి ఒడంబడిక లేని మంచి పదాలు పద సంపద కలిగినటువంటి వ్యక్తి. అందుకనే శ్రీశ్రీ గారు ఏ పాట రాసినా తనదైన భాషా పాండిత్యము కనిపిస్తుంది, భావం మాత్రం ఖచ్చితంగా మీరు ఇందాక మనం అనుకుంటున్నట్టు
స్వాతంత్రం వచ్చనని సభలే చేసి వెలుగునీడల పాట. అది యాక్చువల్గా నిమ్ గారు మీరు అనగా నాకు అది గుర్తుకొచ్చింది ఏంటంటే అది ఒక కాలేజీ ఫంక్షన్ లో జరిగేటువంటి సందర్భంగా తీసినటువంటి పాట అది. కాలేజీ ఫంక్షన్ అనగా మనం ఈ రోజుల్లో కాలేజీ ఫంక్షన్ అనగానే మనకు ఎలాంటి పాటలు వస్తున్నాయో మనకు తెలుసు, దాని గురించి మనం ప్రత్యేకంగా ఈ షోలో చెప్పుకోక్కర్లేదు. సో అలాంటి కాలేజీ ఫంక్షన్ లో ఒక చైతన్యపూరితమైనటువంటి పాటను రాయటము, ఆ పాట ఇవాళకి అది ఎప్పుడో 50లో 60లో రాసిన పాట అయినప్పటికీ కూడా ఇవాళకి సజీవంగా దాంట్లో అదేంటి అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు అలముకున్న ఈ దేశం ఎటు దిగజారు కాంచబోయి నేటిది స్థితి ఎదిరించబోయి ఈ పరిస్థితి అని 2013లో రాయాల్సిన పాట ఆ రోజుల్లోనే ఆయన రాశాడు. అందుకే మహాకవుల్ని స్రష్టలని ద్రష్టలని అంటారండి. అంత గొప్ప సృష్టి చేశారు కనుక ఆ పాట ఇవాళకి సజీవంగా నిలబడిపోయింది. స్వాతంత్రం వచ్చానని సభలే చేసి సంబరపడిపోగానే సరిపోదోయి సాధించిన దానికి సంతృప్తిని చెంది అదే విజయం అనుకుంటే పొరపాటు కాంచబోయి నేటి దుస్థితి అని ఎదిరించబోయి ఈ పరిస్థితి. దట్ ఈజ్ శ్రీశ్రీ అండి. అసలు ఎక్కడ ఆయనకి సంతృప్తి అనేది ఆయన కవిత్వంలో ఉండేది కాదు. భిక్షువర్షియసి అని మహాప్రస్థానంలో ఒకటి రాస్తారండి. సమాజంలో ఒక వర్గానికి ప్రతీకగా దారి పక్క చెట్టు కింద ఆరిన కుంపటి విధాన కూర్చున్నది ముసిల్దొకతే మూలుగుతూ ముసురుతున్న ఈగలతో వేగలేక ముగ్గుబుట్ట వంటి తల ముడతలు తేరిన దేహం కాంతి లేని గాజు కళ్ళు తనకన్నా శవన్నయం పడిపోయెను జబ్బు చేసి అడుక్కునే శక్తి లేదు రానున్నది చలికాలం దిక్కులేని దీనురాలు ఏళ్ళు ముదిరి కీళ్లు సడలి బ్రతుకంటే కోర్కె వదలి పక్కనున్న బండరాతి పగిదిగనే పడి ఉన్నది. ఇది సమాజంలో అలక్ష్యం చేయబడుతున్న ఒక జాతిని ఉద్దేశిస్తూ రాసిన పాట. ఆ పాట దాంట్లో కవిత దాంట్లో ఏం చేశారంటే ఆయన మామూలు మధ్య తరగతి వాళ్ళు మామూలు సామాన్య జనం దాని గురించి పట్టించుకోవట్లేదని ఆరిన కుంపటి విధాన కూర్చున్న ఆ ముసలిదొకటి దాని గురించి ఆలోచించకుండా ఎముక ముక్క కొరుక్కుంటూ ఏమీ అనలేదు కుక్క ఒక ఈగను పడవేసుకు తొందరగా తొలగే తొండ కమ్మె చిమ్మ చీకట్లు దుమ్ము రేగనంతలోన ఇది నా పాపం కాదని ఎగిరి వచ్చి ఎంగిలాకు. ఆ ఎంగిలాకు కూడా ఆవిడ మీద పడింది అనుకోండి. అంటే ప్రకృతి కూడా వాళ్ళకి సహకరించదు. బడుగు వర్గాల విషయాన్ని కేంద్రీకరిస్తూ మధ్యతరగతి వాడు పట్టించుకోవట్లేదు, ఎముక ముక్క కొరుక్కుంటూ ఏమీ అనలేదు కుక్క, ఇంకో బూర్జువా వచ్చి ఒక ఈగను పడవేసుకు తొందరగా తొలగే తొండ ఇట్లా రాస్తారన్నమాట మహానుభావుడు. ఓకే ఓకే చాలా చాలా అద్భుతమైనటువంటి గీతాన్ని మీరు అంటే శ్రీశ్రీ మహాప్రస్థానం పట్టుకుంటే ప్రతి అక్షరం అంత అద్భుతంగాను అమృతంగాను ఉంటుంది. ఓకేనండి. ఇప్పుడు చందమామ మీద కూడా శ్రీశ్రీగా చాలా పాటలు రాశారనుకుంటా. అందులో చాలా బాగా నాకు గుర్తున్నది అదేం సినిమా అండి, హాయి హాయిగా జాబిల్లియా ఇలవేలుపు కదా, చల్లని రాజా ఓ చందమామ. దాంట్లో అండి ఎంత అద్భుతమైన భావం ఉంటుందంటే చల్లని రాజా సంగీతం చల్లని రాజా ఓ చందమామ పాటలో అండి పరమేశుని సిగలోన చామంతివి నీలి మేఘాలు ఆడేటి పూబంతివి అంటాడు. చందమామకి అంత అందమైన ఉపమానం నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది అది ఇప్పటికి కూడా. పరమేశ్వరి సిగలో చామంతిట చందమామ, నీలి మేఘాల లాడేటి పూబంతిట. అసలు ఆ బొమ్మేసాడని మహానుభావుడు. శ్రీశ్రీ గారి గురించి సంబంధించినటువంటి ఒక చిన్న మూట తెచ్చాను. మూట తెచ్చారు అంతే. అది అందులో మాటలు ఏమున్నాయో మీరే వింటారు. ఆ మూటలో మాటలు ఉన్నాయి, మాటలు ఉంటాయి, తూటాలు ఉండొచ్చు, చెప్పలేము కదా. ఎందుకంటే ఆయన ప్రతి మాట తూటాగా వాడారు. ఆ సూటిగా జనం గుండెలకి చేరి ఆయన అత్యంత ఆరాధనీయుడయ్యారు. అవునండి. ఆయన మాటలోంచి ఆ తూటాలు ఇప్పుడు విందాం. రైట్. దేవత రథ చక్రపు సురలో పడి నలిగిన దీనులార
గుడు లేని పక్షులార భిక్షులార సకుల వలన తిరస్కృతులు జనుల వలన పరిస్థితులు సంఘానికి బహిష్కృతులు హితాశయులు హితాశయులు హృతాశ్రయులు హతాశులై ఎడవకండి మీ రక్తం కలగి కలగి మీ నాడులు కదలి కదలి మీ ప్రేములు కనలి కనలి ఎడవకండి ఓ వ్యధానిష్ఠులార ఓ కథావశిష్ఠులార పతితులార కష్టులార ఎడవకండి వస్తున్నాయి జగన్నాథ 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 రథచక్రాలు జగన్నాథుని రథచక్రాలు వస్తున్నాయి పతితులార కష్టులార మొయిల్దారిని బయలుదేరిన రథచక్రాలు వస్తున్నాయి సింహాచలం కదిలింది హిమాచలం కదిలింది వింధ్యాచలం పగిలింది సింహాచలం హిమాచలం వింధ్యాచలం సంధ్యాచలం మహానగాలు ఎగురుతున్నాయి మహారథం కదులుతున్నాయి ఘూర్ణమాన దీర్ణమాన గిరిశిఖరాలు గిరగిర తిరుగుతున్నాయి పతితులార దష్టులార బాధాస్తులార రండి ఊరవతల నీరించిన చెరువు పచ్చ చెట్టు నీడ గోనెలతో కొండలతో ఎటు చూస్తే అటు చీకటి పటు దుఃఖం పడు నిరాశ చెరసాలలు ఉరి కొయ్యలు కాలువలో ఆత్మహత్య దగాపడిన తమ్ముడార మీ బాటలు మీ వెలుగులు వడలో కడు చడిలో పెను చడిలో తగ నవశిఖములు మీ బాటలు మీ గాథలు అవగాహన నాకవుతారు పతితులార దష్టులార దగాపడిన తమ్ములా మీకోసం కలం పట్టి ఆకాశపు దారులంట రావుడిగా విడిపోయే అరుచుకుంటూ విడిపోయే జగన్నాథుని రసచక్ర ప్రళయఘోష భూమార్గం పట్టిస్తాము భూకంపం పుట్టిస్తాము నటదూర్జటి నిటాలాక్షి పగిలిందట నిటాలాగ్ని రగిలిందట నిటాలాక్షి పటాలను ప్రపంచాన్ని చేపెట్టింది అది చటక్ హింసరచన విషవాయువు మరఫిరంగి టార్పీడోతో నారో అది విలయం అది సమరం అటో ఇటో దిగిపోతుంది సంరంభం సంక్షోభం సమ్మర్దన సంఘర్షణ హలాహలం పగచూడింది వాహలం రేగింది పతితులార కష్టులార ఇది శ్రవణం ఇది సమరం ఈ ఎగిరిన ఇనుపడేగ ఈ పండిన పంట ద్రోహాలను తొలగొట్టి దోషాలను తుడిచిపెట్టి స్వాతంత్ర్యం సమభావం సౌహార్దం పునాదులై ఇల్లు లేచి జనావళికి సుఖం పూచి శాంతి కాంతి జగమంతా జయిస్తుంది ఈ స్వప్నం నిజమవుతుంది ఈ స్వర్గం రుజువవుతుంది పతితులార కష్టులార బాధాస్తులార దగాపడిన తమ్ములార ఏడవకండి విచ్చేసై జగన్నాథ రథచక్రాలు జగన్నాథుని రథచక్రాలు రండి ఈ లోకం నీకేనండి. మహాకవి శ్రీశ్రీ హోస్టన్లో 1981లో ఒక మిత్రుడి ఇంట్లో చదివిన ఈ టేపు మనకి లక్కీగా దొరికింది. అది వేళ సాంకేతిక శక్తి మనకి వేళ ఆయన మన కళ్ళ ముందే పాడుతున్నట్టు చదువుతున్నట్టు వినిపించింది. ఆయన కమిట్మెంట్ ఆయన గొంతులో కనిపించింది. మహానుభావుడు రచనలో రిథం అంటే తాళంలో రాయటం మూలాన్ని ఆయన ప్రతి మాట ప్రతి కవిత కూడా పాటలాగా జనం గుండెల్లోకి చొచ్చుకుపోయింది. ఆయన రకరకాల తాళాల్లో రాశారు. ఆ తాళాల వల్ల ఆ పాటకి ఛందస్సు లేదు అంటారు కానీ మాత్రా ఛందస్సు ఉంది. ఆ మాత్రా ఛందస్సు వల్ల ఆ పాటకి మన వేమన పద్యాల్లాగా శ్రీశ్రీ కవిత్వం, పోతన పద్యాల్లాగా శ్రీశ్రీ కవిత్వం కూడా మన నోటికి వచ్చేసింది. ఆ ఛందస్సు గొప్పతనాన్ని రుద్దేయడానికి కాకుండా హత్తడానికి ఉపయోగించాడు మహాకవి. అవునండి. ఇప్పుడు ఊరవతల నీరింకిన చెరువు పక్క చెట్టు నీడ గోనెలతో కుండలతో ఎటు చూస్తే అటు చీకటి అటు దుఃఖం పటు నిరాశ చెరసాలలు ఉరి కొయ్యలు కాలవలో ఆత్మహత్య దగా పడిన తమ్ములార మీ బాధలు నేనెరుగుదుము. అది ఆ బాధలు ఎవరెవరి బాధలు ఆయన ఎరగని బాధ లేదు కదా. అంతమంది అట్టడుగున ఉన్న వెతికి కెలికి వాళ్ళ బాధని ఓదార్చడానికి భూమార్గానికి వచ్చిన జగన్నాథ రథచక్రాలు ఆయనవి. ఆ అక్షరాలే రథచక్రాలేమో. అలాంటి గొప్ప
బాగా చెప్పారు. అక్షరాల రథచక్రాలు వచ్చాయి. వచ్చాయండి. శ్రీశ్రీలో ఒక శ్రీ ఒక చక్రం, మరొక శ్రీ మరొక చక్రం. ఈ రెండు చక్రాల సమ్మేళనమే రథాన్ని కదిలించే యంత్రాలు, చక్రాలు, చక్రం. అంతే. సో అద్భుతమైనటువంటి గొప్ప కవిత్వం కవండి. తర్వాత బానిసల సంఖ్యల మీద కూడా ఆయన రాశారు కదా. నిజంగానే అని నిజంగానే అనే కవిత చాలా గొప్ప కవిత అండి. అది మీకు గుర్తుందా? అంటే అది నాకు స్ట్రైక్ అవ్వట్లేదు. నిజంగానే నిఖిల హర్షం నిండు హర్షం వసిస్తుందా, మానవాళికి నిజంగానే దారుణ ద్వేషాగ్ని రగిలే దానవత్వం నశిస్తుందా, నిజంగానే అని అది కూడా ఆయన ఇది. అలాగే బానిసల సంఖ్యలు బిగిసే పాడుకాలం లయిస్తుందా, సాధు సత్వపు సోదరత్వపు సాధుతత్వం జయిస్తుందా, అది జడలు విచ్చిన సుడులు రేగిన కడలి నృత్యం శ్రమిస్తుందా, నడుమ తడబడి కడలి ముడగక పడవ తీరం క్రమిస్తుందా. సో శ్రీశ్రీ మహాప్రస్థానం గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. అయితే మనం ఇప్పుడు సినిమా సాహిత్యం గురించి ఆహ్లాదకరమైన గీతాలు రాశారు గనక మనం ఆ పాటలన్నీ ఆహ్లాదకరమైన పాటలు సెలెక్ట్ చేసుకున్నాం గనక ఇలాంటి శ్రీశ్రీ మార్కు రచనల్ని మధ్య మధ్యలో మనం తలుచుకోవటం మన బాధ్యత. అది శ్రీశ్రీ ఏ రకంగా తన ఇష్టపడి రాశారనుకోండి, ఏది ఇష్టపడకుండా ఆయన చేయలేదు. ఇష్టపడి రాసిన పాటలు కూడా మనం వినవలసిందే కదా. తర్వాత చూడు నీడలు పొగమేడలు అని ఆయన రాసిన ఒకటి కూడా అలాగే. ఆ నీడలు పొగమేడలు పాడుపడ్డ వాడలు ప్రతి దాంట్లో కూడాను ఆయన ఒక దృశ్యాన్ని చిత్రీకరించడానికి వీలైన దృశ్యాన్ని, అస్తవ్యస్తమైన సామాజిక పరిస్థితిని చూపెట్టే చిత్రాన్ని అక్షరాలతో రాశారండి ఆయన. ప్రతి చిత్రం ప్రతి కవిత కూడా ఒక బొమ్మలాగే ధ్వనిస్తుంది ఆయన ఇదిలోను. తర్వాత అండి నిన్న మీరు ఆత్రేయ గురించి మాట్లాడుతూ దేవుడి గురించి ఆయన నిలదీశారన్నారు కదా. అవునవునవును. సరే, ఇలాగే శ్రీశ్రీ కూడా అనేక సందర్భాల్లో నిలదీసిన సందర్భాలు అనేక ఉన్నాయి మనకి. ఖచ్చితంగా. దేవుడికేం హాయిగా ఉన్నాడు, దేవుడికేం హాయిగా ఉన్నాడు నిజానికి చాలా గొప్ప పాట అండి. ఈ మానవుడే బాధలు పడుతున్నాడు. అదేవిధంగా దేవుడు చేసిన మనుషులు అనేటువంటి దేవుడు చేసిన మనుషుల్లారా అంటే ఇప్పుడు దేవుడి మీద ఇందాక మనం పాడుకున్న పాట దేవుడికేం హాయిగా ఉన్నాడు, ఈ మానవుడు బాధపడుతున్నాడు. ఇక్కడ ఏంటంటే దేవుడు చేసిన మనుషులు, ఇక్కడ కూడా అదే మనుషులు చేసిన దేవుళ్ళు కూడా ఇక్కడ రెండింటినీ పెట్టాడు. మనుషులు చేసిన దేవుళ్ళారా ఈ రెండింటినీ వాయించారు. అసలు శ్రీశ్రీకి ఎవరు వీళ్ళు వాళ్ళని లేదు పాపం. మానవుల్లో కూడా ఎముకలు మళ్ళిన వయసులు మళ్ళిన ఎముకలు కుళ్ళిన సోమలు రారా చావండి అని తనకి దారికి అడ్డం ఉన్న వాళ్ళని ఖండించడం ఆయన బాగా తెలుసు, దేవుడైనా మనిషి అయినా. ఈ పాట కాస్త మళ్ళీ ఇంకోసారి వినిపిస్తాను సార్. ఈ పాట గురించి మీరు ఆ సినిమాలో కూడా అద్భుతమైనటువంటి పాట ఇది కదా, దేవుడు చేసిన. అసలు ఈ దేవుడు చేసిన మనుషులారా అనే మాట గురజాడ అప్పారావు గారు ఒక కథకు పెట్టిన పేరు అనే విషయం చాలా మందికి తెలియదు అనుకుంటాను. అది దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకునే దానికి ఈ పల్లవి రాశారని అందరూ అంటారు. మరి సినిమా సిచ్యువేషన్ గుర్తుందా మీకు? సిచ్యువేషన్ అంటే అది వీళ్ళంతా కూడా ఏదో ఒక వినాయకుడు పెద్ద బొమ్మను చేసి స్మగ్లింగ్ చేద్దాం అనుకుంటే అక్కడ అందుకనే మనుషులు చేసిన దేవుళ్ళారా అన్నారు. వినండి, డబ్బుల గోళ అని వస్తుంది దాంట్లో, స్మగ్లింగ్ ది కరెన్సీ అవి ఉంటాయి దాంట్లో. అవును. సో మొత్తానికి ఈ పాటలో వెన్న దొంగ అసలు కృష్ణుడిని ఎవరిని వదిలిపెట్టలేదు ఆయన. అంటే లింక్ కలుపుకుంటూ పోయారు పాట. ఘంటసాల గారు పాడారు చక్కగా. భీమ్ గారు, ఇప్పుడు మనం శ్రీశ్రీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇంకా కొన్ని ఆసక్తికరమైన విశేషాలు. సినిమా పాట మీద శ్రీశ్రీ సొంతకం ఎలా నిలిచింది? మొన్న ఒక చోట చదివానండి. ఆయన ఆకలి వాకిట కేకలు వేసిన సిరిసిరి పాపడు అన్నాడు. శబ్దాన్ని శాసించి శతాబ్దం తనదేనని ఘోషించిన యుగ పురుషుడు అన్నాడు. ఆయన హరిస్తే పద్యం, స్మరిస్తే వాద్యం, స్మరిస్తే పద్యం, హరిస్తే వాద్యం, అనల వేదిక ముందు అస్త్ర నైవేద్యం, లోకాలు భవభూతి శ్లోకాలు, పరమేష్టి జూకాలు, నా మహోద్రేకాలు, నా ఊల చాంపేయమాల అని, నా కేదారగౌళ అని ఎలా రాసిన ఆయన గురించి రాస్తుంది దాంట్లోను. అంటే ఆయన హరిస్తే అది పద్యం అయిపోతుంది, పద్యం స్మరిస్తే వాద్యం అవుతుంది. స్మరిస్తే వాద్యం
ఆ కళలు ఖడ్గ సృష్టిలో అక్షరాల ఆయన భలే రాశారండి. ఆ వేళ శ్రీశ్రీ గురించి ఒక చోట చదివాను నేను. అక్షరాక్షరం అసలు వేదిక అనల వేదిక ముందు అస్త్ర నైవేద్యం అన్నారు కదా ఆయన అక్షరం అక్షరం కూడా నైవేద్యం లాగే దానికి ఆ అనల వేదిక ముందు. అది గ్రేట్నెస్ ఆఫ్ శ్రీశ్రీ అండి. సినిమాల చిట్టడవిలో చిక్కుకున్న మహాకవి అని కొంతమంది శ్రీశ్రీని అన్నారు, కానీ సినిమాల్లో కూడా కవిత్వ గీతం ఉంటుందని రుజువు చేసిన పెద్దలు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు సరసన శ్రీశ్రీ తనదైన బాణీని ఆవిష్కరించి కవిత్వానికి భిన్నంగా అంత అద్భుతమైన రచయిత మరి సినీ రంగం మీదకి ఎందుకు దృష్టి పెట్టారు అంటే చాలామంది అంటే ఏంటంటే ఆయనకు దృశ్య కావ్యాల మీద మంచి ఆసక్తి ఉంది అని అంటుంటారు. ఇందాక మనం అనుకున్నాం చూడండి సార్, ఆయన ప్రతి కవిత కూడా దృశ్య కావ్యం లాగే ఉంటుంది, దృశ్యం ఉంటుంది. అవునండి. ప్రతి అక్షరం దీంట్లో ఎప్పటికీ సజీవంగా ఉండి ఇందాక అనుకున్నట్టు సజీవంగా ఇవాళకి వినియోగపడేటువంటి గొప్ప పాట రాశారు ఆయన. సో మొత్తానికి ఏంటంటే దృశ్య కావ్యాల మీద ఉన్నటువంటి ఆసక్తి శ్రీశ్రీ గారిని సినిమాల వైపు ఆకర్షింపజేసింది. సినిమాల్లో మరి ఆయన శృంగార గీత అంటే ఇప్పుడు ఇందాక ముందు మనం అనుకున్నాం, నిన్న కూడా ప్రస్తావనకు వచ్చింది కొంత. అయితే శ్రీశ్రీ గారు మరి అంటే ఒక రకంగా ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అనే దాంట్లో అలాంటి మహాకవులు చేరకపోతే ఈయనకుండే శబ్ద ఆ డబ్బింగ్ సినిమాలకి ఎన్నో పదాలు తెలియాలి. డబ్బింగ్ సినిమాకి తెలుగు రాయాలంటే లిప్సింక్ అయ్యేలాగా. అందుకని శ్రీశ్రీకి దాంట్లో అనుభవం ఎక్కువ ఉంది, ఎక్కువ పద సంపద ఉన్న మనిషిగా ఆయన్ని డబ్బింగ్ సినిమాల కోసమని బతిమాలి బామాలి తెప్పించుకుని ఒప్పించి రాయించుకున్నారు. రాస్తా అంటే సినిమా రంగం పట్ల శ్రీశ్రీని ఇంకా సినిమా రంగం శ్రీశ్రీని విడవలేకపోయింది. అందుకనే చాలా సినిమాలు ఆహుతి అనే పేరుతో మొట్టమొదటి డబ్బింగ్ సినిమా ఆయన ఫస్ట్ చేశారండి. ఆ తర్వాత చాలా సినిమాల డబ్బింగ్ సినిమాలకు ఆయన చేయడంతో పాటు అన్నపూర్ణ వారి సంస్థలో కానీ ఇందాక మన సారథి గారు చెప్పినట్టు కొన్ని ప్రత్యేకంగా ఈయన మన మాదాల రంగారావు గారు, ఆ తర్వాత టి కృష్ణ గారు, ఆ తర్వాత బాలచందర్ గారు ఆకలి రాజ్యం అనే ఒక సినిమా పూర్తిగా శ్రీశ్రీ మీద తీసిన సినిమా ఆకలి రాజ్యం. అది కూడా డబ్బింగ్ అండి. ఆకలి రాజ్యం మన ఫస్ట్ డేకే మన తెలుగులో చేసిందే. దాంట్లో మహాప్రస్థానం శ్రీశ్రీ ఒక పాత్ర కనిపిస్తూనే ఉంటుంది. మహాప్రస్థానమే దాన్ని బట్టి పట్టి ఆయన మన కమల్ హాసన్ క్యారెక్టర్ శ్రీశ్రీకి అనంగు శిష్యుడు అన్నట్టుగా అది చేశారు. అంతా బాగా అతని ఇన్స్పిరేషన్తోనే ఆకలి రాజ్యం సినిమా అంతా తీసినట్టు తెలుస్తుంది. అది ఇంకొక భాషలో ఊహిస్తే దాంట్లో శ్రీశ్రీ కథానాయకుడు అవడు. దీంట్లో కనిపించని కథానాయకుడు శ్రీశ్రీయే. అందులో చక్కటి పాట, అన్ని పాటలు బాగుంటాయి. అసలు అన్ని పాటలు ఆత్రేయ గారు రాశారనుకోండి. ఎక్కువ పాటలు సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, ఆ పాట చాలా బాగుంటుంది. రాజధాని నగరంలో సార్ అలా కులగోత్రాల్లో పునర్జన్మలో వాగ్దానం. సరే ఇంకా ఆత్రేయ గారే ఈయన్ని ప్రేమించి ఇచ్చారు అంటే చెప్పడానికి ఏముంది. అవునండి. సో మొత్తానికి ఇందాక మనం అనుకుంటున్నట్టుగా ఈ సాపాటు ఎటు లేదన్న పాట నిజంగా చిత్రీకరణ కానీ ఆ పాట కూడా చాలా బాగా తీసుకొచ్చారు కదా. అవునండి. ఓకేనండి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆ పాట నేను మీకు వినిపించే పరిస్థితి అయితే కనపట్ల ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే అది రాసింది ఈయన కాదు కనుక నేను ఒప్పుకోవట్లేదు. అంటే శ్రీశ్రీ అభిమాన పాత్ర అందుకని మీరు ఒప్పుకోవట్లేదు. వినిపిస్తే ఇంకో శ్రీశ్రీ యుగళ గీతం వినిపించండి, విషాద గీతం వినిపించండి. అదే అనుకుంటున్నామండి. శ్రీశ్రీ గీతాల్లో అది ఎక్కడ కనపట్టలేదు ఏమిటా అనుకుంటున్నాను. మీరు వెంటనే సమస్య పరిష్కరించారు మాకు. ఇంకొకటి మన ఎవరికి తెలియని ఒక గొప్ప పాట ఆయన రాశారండి, మాంగళ్య బలం అనుకుంటాను. అదేటి మన ఇది హాయిగాలు మగలై కాలం గడపాలి అని ఒక పాట ఉంటుందండి. 1000 ఏళ్ళు మీరు అనుకూలంగా ఒకటే మెలగాలి అని ఆడపిల్లకి పెళ్లి చేసి పంపిస్తూ ఎలా ఉండాలి, బొద్దిగ్గా ఉండడం ఎలాగా అని చెప్తారండి. ఆ పాటని శ్రీశ్రీ ఎలా రాశారో నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ చాలా అందంగా చెప్తారు ఆ పాట. సార్ నాకు ఒక చిన్న డౌట్ సార్. చాలామంది అనుకుంటారు మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం అనే పాట ఉంది కదా, అది నేను అనుకుంటున్నాను అది ఇన్నాళ్ళు శ్రీశ్రీ గారిదా అదృష్ట దీపక్ గారిదా అని నాకు చిన్న డౌట్ ఉంది. అది దేంటోదండి? అది నేటి భారతమా? నేటి భారతం అండి. అది మీరే చెప్పాలి మరి. నాకు ఎందుకనో మరి ఆ పాట మాత్రం
అది శ్రీశ్రీ గారిది అని చెప్పేసి, నేను అనుకోవటం లేదు మరి. అది కానీ శ్రీశ్రీ గారి పాటల్లోనే మరి లిస్ట్ అయితే ఉంటున్నది ఉంటున్నది ఉంటుంది మరి. అది. అయితే అది వినవలసిన పాట అండి. ఓకేనండి. సరే, ఇప్పుడు ఈ పాట వినే లోపల మనం కాలర్ ఒకటి అందుబాటులో వచ్చారు, మన పాట విందాం మళ్ళీ. నాగభూషణరావు గారు, ఇప్పుడు హలో హలో సార్, వెల్కమ్ టు తరంగ అండి, చెప్పండి. అదే నేను సారదండి. మీరు మాట్లాడుతున్న 2 విషయాలని ఒక క్లారిఫికేషన్ చేద్దామని చేశానండి. ఉమ్. సో మీరు మాట్లాడుతున్న నేటి భారతం పాట రాసింది అదృష్ట దీపక్ అండి. నేను అదే డౌట్ వచ్చింది ఇందాక, అదృష్ట దీపక్ కదా అనే అడిగాను నేను. అదే కానీ తర్వాత శ్రీశ్రీ రాసిన వెలుగునీడల్లో ఒక్క అంటే సరిగంచు చీర కట్ట అనేది కొసరాజు గారి పాట అండి. మిగతావన్నీ శ్రీశ్రీ రాసినవండి. ఆహా, ఓకే. 3 కాదండి, 3, 4 అనుకున్నాం, కాదనమాట. లేదు లేదు, మిగతా అన్ని ఆయనేనండి. అదే అండి చెప్పాను కదా, అన్నపూర్ణ సంస్థ అంటే ఆదిత్య సుబ్బారావు గారు, దుక్కుపూటి మధుసూదన్ రావు గారు, దానికి డైలాగులు రాసిన ఆత్రేయ, వీరందరి సమన్వయం ఇందులో ఉందండి. అలాగే మనం ఆకలి రాజ్యాన్ని కూడా తీసుకుంటే బాలచంద్ర గారికి శ్రీశ్రీ గురించి తెలిసే అవకాశం ఒక ఆత్రేయ గారి ద్వారానే ఉంది. ఎందుకంటే ఆత్రేయ కూడా శ్రీశ్రీ అభిమాని అయి ఉండాలి. ఎందుకంటే ఆయన గణేష్ పాత్ర డైలాగులు రాసిన గణేష్ పాత్ర వీళ్ళిద్దరూ బాలచంద్ర గారికి చెప్పి శ్రీశ్రీ యొక్క గొప్పతనాన్ని ఆకలి రాజ్యంలో చిత్రీకరణ చేశారండి. అది దాంట్లో కథానాయకుడు కమల్ హాసన్ తో పాటు శ్రీశ్రీ మహాప్రస్థానం కూడా కదా. అవునండి. అది తర్వాత ఆయన అంటే ఆకలి రాజ్యంలో ఒక్క పాట చాలా మందికి తెలియదండి. అది పిబి శ్రీనివాస్ గారు రాశారు. తూహే రాజా మైహూ రాణి అని హిందీ పాట ఉంది. హిందీ పాట ఉంటుంది, హిందీ పాట. అది పిబి శ్రీనివాస్ గారు రాశారండి. ఓహో, ఇది చాలా అద్భుతమండి. చాలా మంది తెలియదు. అన్నపూర్ణ వారి సినిమాల్లో అంటే బాపు గారికి శ్రీశ్రీ ఒకే ఒక సినిమాలో పాట రాశారు. ఏంటి అని మొన్న బాపు గారిని అడిగినప్పుడు, అన్నపూర్ణ వారి సినిమాలో శ్రీశ్రీ కంపల్సరీ రాయాలి, అందుకని దాంట్లో పెళ్ళిడి పిల్లలు అనే ఒక సినిమా తీశారు వీరు. తీస్తే దాంట్లో కూడా శ్రీశ్రీ గారు ఒక పాట రాసి పెట్టారు అదృష్టవశాత్తు చెప్పారనమాట. అలాగే విప్లవ సంఘం మోగించిన ఒక వీరుని అదే అది ఉంటుంది, చాలా బాగుంటుంది అండి. విప్లవ సంఘంలో చాలా గొప్ప పాట అండి. ఆ పాట గుర్తుందా మీకు? విప్లవ సంఘం అండి. అది విప్లవ సంఘంలో మంచి పాట ఒకటి ఉందండి, కృష్ణ గారు రాయించింది. ఇందాక మీరు మా కలియుగ మహాభారతం చలం సినిమాలో అది వేశారు. అలాగే ధర్మక్షేత్రం, ఇది కురుక్షేత్రం, కురుపాండవ రణక్షేత్రం, అది దీంట్లో కురుక్షేత్రం సినిమాలో పద్మాలయ వాళ్ళది. కృష్ణ గారి సినిమా అండి. నిజంగా అంటే మీరు ఇందాక అన్నారు కదా, శ్రీశ్రీకున్న ఆ పద ప్రవాహం, ఆ శబ్ద జాలం, ఆ తర్వాత ఆ శబ్దంలో మనకి అన్ని తెలిగిపోవచ్చు ఆ మీనింగ్ కూడా, కానీ ఆ మూమెంట్ ఎంతో మొమెంటం క్రియేట్ చేస్తుంది ఉన్న ఆ పాట విన్న ప్రజల్లో. కరెక్ట్. భూమి కోసం సినిమాలో అండి, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరచి నిద్రపోకుమా అని ఎంత గొప్ప పాట రాశారండి ఆయన. దాంట్లో ప్రతి స్టాంజా కూడా ఒక వాక్ చిత్రం లాగే ఉంటుంది. సారథి గారు, అలాగే సార్ ఇంకెవరు షేర్ చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకొక పాట ఉందండి మంచిది, అద్భుతమైంది. అలాగే నాగేశ్వరరావు గారు, ఆదిత్య సుబ్బారావు గారు, చౌడు రాలే చదువుల బడిలో జీతాలు రాలని పంతుళ్లకు. సారథి గారు, సార్ ఇది మీరు అన్నపూర్ణవారి సినిమా, అదే నాగేశ్వరరావు సినిమా ఆదిత్య సుబ్బారావు గారితో చెప్తున్నారు. మరో ప్రపంచంలో చాలా ఒక అద్భుతమైన పాట ఉందండి. అది చక్రవర్తి చిత్ర అని నాగేశ్వరరావు గారు, ఆదిత్య సుబ్బారావు గారు క్రియేట్ చేసిన బ్యానర్. దాని మీద 2 సినిమాలు వచ్చినాయండి, సుడిగుండాలు మరో ప్రపంచం. సార్ ఆ పాట ప్రపంచంలో ఒక పాట ఉందండి. అంటే అందరికి మరో ప్రపంచం అనేది కన్నా, అణగారిన బ్రతుకులలో ఆశా జ్యోతులు వెలిగించి మానవత్వమే మతమని చాటిన మహాత్ముడే మన దైవం, గాంధీ మహాత్ముడే మన దైవం అని మెరిచింది పిలిచింది మరో ప్రపంచం, గాంధీ మహాత్ముడే కలలు గన్న మరో ప్రపంచం. అందులో అంటే ఆయన
నేతాజీ గురించి, తర్వాత నెహ్రూ గురించి, తర్వాత ఇందిరాగాంధీ గురించి కూడా అవును, ఒక లైన్ రాశారు, మన ఇందిరమ్మ సందేశం మరో ప్రపంచం అని, మన నేతాజీ పిలుపు అందిన మరో ప్రపంచం. ఇప్పుడు ఇందాక అన్నారు కదా ఈనాటి వాస్తవం ఆయన చూపిస్తూ ఉంటారని, అందులో ఒక గొప్ప వాక్యం రాశారండి నేతాజీ గురించి. ఆయన ఈ దేశం నీది నాదని, ఈ దేశం నీది నాదని, ఇది ఒక్కరికే సొంతం కాదని, గంగా కావేరి నదులు కలుపుతాం, కలిపి సరిహద్దులు చెరిపి చెలిమి నిలుపుతాం. అంటే ఒక అద్భుతమైన భావం అండి. ఈరోజు భారతదేశంలో ప్రతి వారు ప్రతి ప్రాంతం కొట్టుకు చచ్చిపోతున్న ఈ సమయంలో నిజంగా అలాంటి స్ఫూర్తి ఈ ప్రజల్లో రావాల్సిన అవసరం ఉందండి. అవునండి, చాలా చాలా బాగా చెప్పారు. నిజానికి ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఈ పాటని వీధి వీధి వినిపించాలేమో. అవునండి, నిజమేనండి. అందుకే మరో ప్రపంచం కావాలని ఆయన కలగన్నారు, ఈ ప్రపంచం బాలేదని.